బుచ్చిబాబు దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ 2026 మార్చి 27వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతున్న సంగతి చాలామందికి తెలిసిన విషయం. అంటే దాదాపు ఇంకా 3 నెలల పైమాటే అన్నమాట. ఈ సినిమా కొంతవరకు షూటింగ్ భాగం అనేది పూర్తి చేసుకుంది, ఇంకా కొంతవరకు షూటింగ్ భాగం అనేది పూర్తి చేసుకోవాలి. ఈ మధ్యకాలంలోనే హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో కుస్తీ ఫైట్ కూడా చిత్రీకరించినట్టుగా తెలిసింది. అంటే ఈ సినిమా ఇంకా షూటింగ్ అనేది చాలా ఉందన్నమాట. కానీ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ యొక్క అప్డేట్ వచ్చినా కానీ ఆ అప్డేట్ అనేది బాగా వైరల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి ఒక పోస్టర్ రిలీజ్ అయినా, ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఒక మేకింగ్ వీడియో రిలీజ్ అయినా, సాంగ్ ప్రోమో రిలీజ్ అయినా, సాంగ్ రిలీజ్ అయినా సరే అది ఎంతలా వైరల్ అవుతుందంటే ఈ సినిమా ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో నేనైతే చెప్పలేనులే. కానీ ప్రతి ఒక్కరిని కూడా చికిరి చికిరి అనే సాంగ్, ఎరుపు నలుపు తెలుపు అంటే ఏ రంగు గల్ల మనుషులనైనా సరే, వాళ్ళు ఎర్రలైనా తెల్లలైనా నల్లలైనా, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటూ ఏమీ లేకుండా అన్ని రాష్ట్రాల భాషల వాళ్ళను కూడా అలరించిందనమాట. అలరించింది. అంతేకాకుండా ఈ సాంగ్కి లక్షలలో రీల్స్ చేశారనమాట. రీల్స్ చేశారు. దాదాపు ఇప్పుడు 150 మిలియన్ల వ్యూస్ అనేది చికిరి చికిరి సాంగ్ అనేది సంపాదించుకోబోతుంది. అంటే ఈ సినిమా పైన ఉన్న అంచనాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవాలన్నమాట. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్యకాలంలో కొంతమంది సోషల్ మీడియాలో ఒక పూల చొక్కగాడు, తర్వాత ఆడియన్ కాలంలో కొంతమంది తొట్టిగాడు, వీళ్ళందరూ కూడా ఒక మీటింగ్ పెట్టుకొని నాకు ఈ సినిమా కథ మొత్తం తెలుసు అని ఒక్క మాట అన్న తర్వాత సోషల్ మీడియాలో చాలామంది వాళ్ళని తిట్టిన వాళ్ళే కానీ తిట్టిన వాళ్ళు లేరు. ఎందుకంటే దాదాపు ఇంకా ఒక 3 నెలలు పైగే ఉంది ఆ సినిమా రిలీజ్ అవ్వడానికి. ఇంకా షూటింగ్ అనేది పూర్తి చేసుకోలేదు. ఇప్పటి నుంచే ఈ సినిమా పైన విష ప్రచారం జల్లి ఆ సినిమాని మొత్తం కూడా ఏదో రకంగా డౌన్ చేద్దామనే ప్రయత్నం అనేది వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు అందరు హీరోల ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ వీడియో మొత్తం చూడండి, మీకు ఒక మంచి మెసేజ్ అనేది ఉంటుంది. సోషల్ మీడియాలో ఏ అగ్ర హీరో సినిమా వచ్చినా సరే, అది సూపర్ డూపర్ హిట్ అయినా సరే, బ్లాక్ బస్టర్ హిట్ అయినా సరే, 100 కోట్ల రూపాయల కలెక్షన్ చేసే సినిమా అయినా సరే, ఆ సినిమా ప్రేక్షకుడి దగ్గరికి చేరకూడదన్న ఉద్దేశంతో, ప్రేక్షకుడి దగ్గరికి కాదు, ప్రేక్షకుడే ఆ సినిమా దగ్గరికి వెళ్ళి ఆ సినిమా హాల్లో కూర్చొని సినిమాని చూద్దామనే ఉద్దేశాన్ని మార్చేటట్టుగా వీళ్ళు రివ్యూలు ఇస్తూ ఉంటారు, విష ప్రచారం చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చారనమాట. మరి వాళ్లకు ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఎందుకు సపోర్ట్ చేస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయినా, చిరంజీవి గారి ఫ్యాన్స్ అయినా, అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయినా, మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అయినా, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయినా, ఏ హీరో ఫ్యాన్స్ అయినా సరే ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి వాళ్లకు మీరు సపోర్ట్ అనేది చేస్తే, అంటే మీకు నచ్చని హీరోని ఎప్పుడైనా నెగిటివ్గా మాట్లాడింది అనుకోండి, మీరు ఒకవేళ సపోర్ట్ చేస్తే ఇలాంటి వాళ్ళకు రేపొద్దుటీలు ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎందుకంటే ఆ హీరో మనకు నచ్చడు కాబట్టి ఆ సినిమా పైన ఆ హీరో పైన నెగిటివ్గా మాట్లాడుతాను కదని చెప్పేసి మనం చంకలు గుద్దుకోవచ్చు. కానీ వీళ్ళు ఏ సినిమా పైన ఏ హీరో పైన నెగిటివ్ ప్రచారం చేస్తారనేది తెలియదు. ఎందుకంటానంటే ఇది ఇలా వృత్తిలాగా భావించుకుంటున్నారు. ఆ హీరో ఈ హీరో అంటూ ఏమి లేదు, ఆ సినిమా ఈ సినిమా అంటూ ఏమి లేదు. ఈ మధ్యకాలంలో ఒకడు అంటాడు, మహేష్ బాబు హీరోగా నటిస్తున్న రాజమౌళి గారి దర్శకత్వంలో వస్తున్న సినిమా 2027లో ఆ సినిమా రిలీజ్ అట. 2026 సంవత్సరం పూర్తి అయిపోయిన తర్వాత 2027లో ఆ సినిమా రిలీజ్ అంటే దాదాపు ఇంకొక సంవత్సరంన్నర పైగా పట్టవచ్చు. రాజమౌళి గారు మొట్టమొదటిసారిగా ఫ్లాప్ చూడబోతున్నాడు అన్నట్టుగా ఆ మధ్యలో కూడా అంటాడు. అసలు ఇదేంటి? ఇప్పటి నుంచే ఆ సినిమా జాతకం చెప్పేయటం, ఆ సినిమా పైన విష ప్రచారం చెప్పటం, రాజమౌళి గారు మొట్టమొదటిసారిగా ఫ్లాప్ చూడబోతున్నారు అట. అంటే మన నోరు విప్పితే చాలు, విషంగా కట్టవే, మన నోరు విప్పితే చాలు ఏ సినిమా పైన పడితే ఆ సినిమా పైన విష ప్రచారం చేయటం. నాకు తెలిసి కొంతమంది రివ్యూలు ఇచ్చేవాళ్ళు ఈ సినిమాలకి రివ్యూలు ఇచ్చేదానికన్నా శుభ్రంగా ఒక చెట్టు కింద కూర్చొని వాళ్ళని పిలిచి అరచేతులు జాతకాలు చూసి బతకడం మంచిది అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకముందు ఆ సినిమా కథ ఏంటో వీళ్ళు చెప్పేస్తారు, ఆ సినిమా కలెక్షన్ రావు, ఆ సినిమా ఎవరు చూడొద్దని చెప్పేస్తారు. చివరకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా ఆ సినిమా పైన విష ప్రచారం జల్లుతూ ఉంటారు. ఇది కాబట్టి వీళ్ళు ఏం చేయాలంటే ఒక చెట్టు ఒకటి చూసుకొని, జనాలు తిరిగే మధ్యలో చెట్టు ఒకటి చూసుకొని, చిన్న బోర్డు ఒకటి పెట్టుకొని మేము జాతకాలు చూడబోడని చెప్పేసి కింద ఒక సాప్ వేసుకొని అందరిని పిలిచి వాళ్ళ జాతకాలు చెప్తే ఇంకా కాస్త డబ్బులు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఏంటంటే నాకు తెలియకడుతున్నా, రాజమౌళి గారట మొదటిసారిగా ఫ్లాప్ చూడబోతున్నాడట. అంతేకాకుండా గతంలో గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా, రిలీజ్ కాకముందు కూడా ఆ కథ అనేది లీక్ చేసేసారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత దాదాపు ఒక 2 గంటల లోపే హెచ్డి ప్రింట్ అనేది కొన్ని వెబ్సైట్లోకి వచ్చేసింది.
సినిమా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఏ విధంగా దాపరించిందంటే ఎదరకపోతే నొయ్యి వెనకపోతే గొయ్యి అన్నట్టు కనిపిస్తుంది అనమాట. అంత దారుణంగా ఉంది. లేకపోతే ఏంటంటే 3 నెలల దాకా ఇంకా టైం ఉంది. ఈ పెద్ద సినిమా రిలీజ్ కావాలంటే 3 నెలల దాకా టైం ఉంది. అరే ఇప్పటి నుంచి విష ప్రచారం జరగడం ఏంటి? ఆ కథ మొత్తం నాకు తెలుసు, సినిమా బాగుందని చెప్పేసి వీళ్ళు జాతకాలు చెప్పడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. అందుకనే చాలా మంది ఫ్యాన్స్కి నేను ముఖ్యంగా ఏం చెప్తున్నానంటే ఇలాంటి వాళ్ళకు ఎవరు కూడా ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటున్నానంటే ఇవాళ మీకు నచ్చని హీరో గురించి, అది ఏ హీరో అయినా సరే, మీకు నచ్చని హీరో గురించి నెగిటివ్గా ప్రచారం చేసింది అనుకోండి, ఆ సినిమా గురించి నెగిటివ్గా చెప్పింది అనుకోండి, రేపొద్దుటి మీ హీరో గురించి కూడా, మీ హీరో ఎవరైనా కావచ్చు, మీ హీరో గురించి కూడా వీళ్ళు చెడ్డగా చెప్పే అవకాశాలు ఉంటాయి అన్నమాట. మీ హీరో ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా వీళ్ళు చెడ్డగా చెప్పి చెడ్డ ప్రచారం చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ ఆ హీరో గురించి చెప్తుండు, లేకపోతే ఈ హీరో గురించి చెప్తుండు, లేకపోతే ఆ సినిమా గురించి చెప్తుండు, మనం ఏదైతే కోరుకున్నామో ఫ్లాప్ అవ్వాలని చెప్పి, ఆ సినిమా బాగలేదని చెప్పి చెప్తుండని చెప్పేసి ఇవాళ మనం సంకలు గుద్దుకుంటే రేపొద్దు నీ హీరో గురించి, నీ హీరో సినిమా గురించే చెడ్డ ప్రచారం చేస్తాడు. ఇలాంటి వాళ్ళకు ఆ హీరో ఈ హీరో అంటూ ఏమీ లేదు. ఏ హీరో అయినా ఒకటే, ఏ హీరో సినిమా అయినా ఒకటే. ఇలా టార్గెట్ ఏంటంటే విష ప్రచారం జల్లాలి. ఈ రోజుల్లో ఎవరైతే ఎక్కువగా తిడతారో, ఎవరైతే ఎక్కువగా వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడతారో, ఎవరైతే ఎక్కువగా చెడ్డగా మాట్లాడతారో వాళ్ళే బాగా వైరల్ అవుతున్నారు. కానీ నీతి మాటలు చెప్పి, ఇప్పుడు నాకులాగా ఎవరైనా నీతి మాటలు చెప్పారనుకోండి, వాళ్ళు పట్టించుకోరు. అందుకనే సోషల్ మీడియాలో ఎక్కువ మంచి చెప్పే వాళ్ళకన్నా చెడు చెప్పే వాళ్ళ గురించే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు సోషల్ మీడియాలో. లేకపోతే ఇతను ఏమన్నా కథ రాసేటప్పుడు ఇతను పక్కనే ఉన్నాడా? ఆ కథ గురించి ఆ డైరెక్టర్ ఏం చెప్పిండా, నిర్మాత చెప్పిండా, హీరో చెప్పిండా, ఎవరు చెప్పారు? ఇంతకుముందు మంచు విష్ణు గారు అతను డ్రీమ్ ఆట ఒక సినిమా తీసిండు, కన్నప్ప. ఎంతో కష్టపడి పాప ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి ఆ సినిమా పైన ఎన్నో ఆశలు పెట్టుకొని కన్నప్ప సినిమా ఎంతో కష్టపడి ఆ సినిమా మొత్తం పూర్తి చేశారు. సరే ఏదో రకంగా ప్రభాస్ గారిని ఆ సినిమాకి ఒప్పించి అతను ఒక చిన్న పాత్ర అనేది ఆ సినిమా కోసం చేసిందనమాట. ఎప్పుడైతే వీళ్ళు ఆ సినిమా డేట్ అనేది పెట్టుకున్నారో ఆ సినిమాకు సంబంధించిన సగం ప్రింట్ అనేది ఎవరో దొంగిలించేశారట. ఎంత దారుణం అండి, నాకు తెలియకడుగుతున్నా. అంటే భూమి మంది, చెట్టు మంది, దానికి నీళ్ళు పోయాలా, దానికి మందు వేయాలా, దానికి కాపలా ఉండాలా, దానికి కాయలు కాసినప్పుడు మన సొంతం కాదు, ఎవడో వచ్చి దొంగిలించుకొని పోతా ఉంటాడు. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో కష్టపడి ఎక్కడికెక్కడికో వెళ్ళి వాళ్ళు షూటింగ్ చేసుకొని, అంటే కన్నప్ప గురించే కాదు నేను అనేది, ఏ సినిమా గురించి అయినా సరే, ఏ హీరో గురించి అయినా సరే, వాళ్ళు ఎంతో కష్టపడి ఆ సినిమాను నానా ఇబ్బంది పడి ఎట్టోట్లా పూర్తి చేసి ఆ నిర్మాత అతను సొంత డబ్బులే కాకుండా ఫైనాన్స్గా వేరే కాడ కొన్ని కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చుకొని ఆ సినిమా మొత్తం పూర్తయిన తర్వాత క్షణక్షణం ప్రాణగండంలాగా ఆ సినిమా థియేటర్లోకి వచ్చిందో లేదో అసలు రాకముందు కానుంచి ఆ సినిమా పైన చెడ్డ ప్రచారం చేసి, విష ప్రచారం చేసి, ఎట్లా పడితే అట్లా ఎవడు నోటుకు వచ్చిన మాట ఆ సినిమా గురించి మాట్లాడి ఆ సినిమా మొత్తం కూడా డౌన్ చేసి ఆ సినిమాని సర్వనాశనం చేద్దామని చెప్పేసి ప్రయత్నిస్తూ ఉన్నారు. నాకు ఇది ఎలా అనిపిస్తుందంటే, ఎన్నో ఆశలతోని కోడి అనేది కోడిగుడ్లు పెట్టిన తర్వాత అది దగ్గర ఒక 20 రోజులు పైగేమో ఆ కోడి దాని మీద పొదిగిన తర్వాత ఆ పిల్లల్ని వేసుకొని చక్కగా సరదాగా పెంచుకుంటూ తిరుగుదాం అనుకునే సమయంలో ఒక గద్దో కాకో ఏదో ఒకటి వచ్చేసేసి ఆ పిల్లల్ని ఎత్తకెళ్ళి చూశారండి. దానికి ఎంత బాధ అనిపిస్తుందండి? ఆ సమయంలో దానికి ఎంత బాధ అనిపిస్తుంది అంటే, అది ఇన్ని రోజులు పెంచుకున్న ప్రేమ మొత్తం కూడా ఒకే దెబ్బకు నాశనం చేసేస్తుంది. ఆ కాకన్నా కోడైనా ఇంకేదైనా సరే. అరే పెద్ద సినిమా అనేది ఇంకా షూటింగ్ జరుగుతూనే ఉంది. ఎక్కడో కొండల్లో, కోణంలో, గుట్టల్లో, లోయల్లో ఎక్కడెక్కడికో వెళ్ళి ఆ షూటింగ్ అనేది జరుపుకునే సంగతి ఇంతకుముందు మనం మేకింగ్ వీడియో చూసినాం. అంతగానో వాళ్ళు కష్టపడతా ఉంటే ఇలాంటి రంగురంగుల చొక్కాలు వేసుకొని వచ్చేవాళ్ళు ఆ సోషల్ మీడియాకి వచ్చేసేసి విష ప్రచారం చేయాలి. కాబట్టి ఇలాంటి విష ప్రచారం చేసే వాళ్ళకి ఒకవేళ సపోర్ట్గా చేసినట్లయితే ఇవాళ ఈ హీరో సినిమాకి విష ప్రచారం చేసిన వాళ్ళు రేపొద్దుటిల్లు ఈ హీరో సినిమా కూడా రిలీజ్ అయినప్పుడు ఖచ్చితంగా విష ప్రచారం జరుగుతారనమాట. కాబట్టి ఇలాంటి వాళ్ళకు ఎవరు కూడా సపోర్ట్ అనేది చేయకండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.